పాకిస్తాన్లో బెలూచ్ రెబల్స్ చేసినటువంటి దాడి వెనకాల సిఐఏ ఉందా? ఈ అంశానికి సంబంధించి పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. సిఐఏతో సహవాసం అంటే వాడుకుని వదిలేయడమే. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ 20 ఏళ్ళు సిఐఏతో కలిసి పనిచేసింది. కలిసి పనిచేయడం అంటే పాకిస్తాన్లో ఒకే ఆఫీసులో సిఐఏ ఐఎస్ఐలు కలిసి పనిచేశాయి. ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ సైన్యానికి వ్యతిరేకంగా ముజాహిదీలకు శిక్షణ ఇచ్చే నేపథ్యంతో సిఐఏ ఐఎస్ఐలు కలిసి పనిచేశాయి. తమ లక్ష్యం నెరవేరాక చెప్పబెట్టకుండా సిఐఏ తన సామాను సర్దుకుని పాకిస్తాన్ నుండి ఖాళీ చేసి వెళ్ళిపోయింది. డబ్బులు ఇచ్చాం, పని చేయించేసుకున్నాం అనేది సిఐఏ పాలసీ. బెలూచిస్తాన్లోని క్వెట్టా నుండి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ని హైజాక్ చేసిన బిఎల్ఏ తమ వద్ద ఇంకా 100 మంది బందీలుగా ఉన్నారని చెప్తుంది. పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం జాఫర్ ఎక్స్ప్రెస్ ఉదంతం సుఖాంతమైంది, బందీలందరినీ విడిపించామంటోంది. ఇక్కడ బిఎల్ఏ మరియు ఐఎస్ఐలు చెప్పని విషయం ఒకటి ఉంది. హైజాక్ చేయబడ్డ జాఫర్ ఎక్స్ప్రెస్లో 184 మంది పాకిస్తాన్ సైన్యానికి చెందిన అధికారులు ఉన్నారు. 184 మందిలో ఐఎస్ఐ యాంటీ టెర్రరిజం అధికారులు, సైన్యానికి చెందిన అధికారులు ఉన్నారు. బిఎల్ఏ లక్ష్యం ప్రయాణికులు కాదు. 184 మంది కీలకమైన ఐఎస్ఐ యాంటీ టెర్రరిజం అధికారులు మాత్రమే. ఐఎస్ఐ యాంటీ టెర్రరిజంకి చెందిన అధికారులను బిఎల్ఏ కిడ్నాప్ చేసి తీసుకెళ్ళింది. రైల్లో ఉన్న వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లల్ని బిఎల్ఏ వదిలిపెట్టింది. వాళ్ళని తిరిగి క్వెట్టాకి తరలించి తమ ఆపరేషన్ సక్సెస్ అయిందని పాకిస్తాన్ సైన్యం ప్రకటించి చేతులు దులుపుకుంది. బిఎల్ఏ మాత్రం తమ వద్ద 100 మంది బందీలుగా ఉన్నారని ప్రకటించింది. ఐఎస్ఐ అధికారులు సాధారణ దుస్తుల్లో బస్సుల్లో, రైళ్లలో ప్రయాణించడం సాధారణ విషయమే. తమని ఎవరు గుర్తించకుండా సాధారణ ప్రయాణికుల మాదిరిగానే ప్రయాణిస్తుంటారు. అది కూడా తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు గుర్తింపు కార్డులు కూడా తమ వెంట తీసుకెళ్లరు. బిఎల్ఏ డిమాండ్ ఏంటంటే జైళ్లలో ఉన్న తమ నాయకులను విడుదల చేయాలి. ఆచూకు లేకుండా పోయిన బెలూచ్ పౌరులను కూడా విడుదల చేస్తేనే తమ వద్ద బందీలుగా ఉన్న వాళ్ళని విడుదల చేస్తామంటుంది. పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం 36 గంటల పాటు జరిగిన రెస్క్యూ ఆపరేషన్లో 36 మంది ఉగ్రవాదులు హతమార్చి బందీలు విడిపించామని ప్రకటించింది. జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ వెనక భారత్ రాస్తా ఉందని పాకిస్తాన్ విదేశాంగ శాఖ షరామామూలుగా ఆరోపించింది. అసలు బ్రిటిష్ వాళ్ళు భారత్ను విభజించి పాకిస్తాన్ ఏర్పాటు చేసినప్పుడు బెలూచిస్తాన్ అందులో లేదు. పాకిస్తాన్ సైన్యం బెలూచిస్తాన్ ఆక్రమించి కలుపుకుంది. కాశ్మీర్ని కూడా కలుపుకోవాలని ఆశపడి భంగపడ్డది. ఇప్పుడు పీఓకే ప్రజలు భారత్లో కలవడానికి సిద్ధంగా ఉన్నారు. పీఓకే ప్రజల నుండి బలమైన ఒత్తిడి వచ్చే వరకు భారత్ వేచి ఉంటుంది. అప్పటి వరకు భారత ప్రభుత్వం తనకు తానుగా ఎటువంటి ప్రత్యక్ష చర్యకి దిగదు. ఉక్రెయిన్ ఆధీనంలో క్రిమియాని ప్లెబిసైడ్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ జరిపిన తర్వాతనే పుతిన్ క్రిమియాని రష్యాలో కలిపేశాడు. పీఓకేని కూడా భారత్ అదే రీతిలో కలిపేసుకుంది. పాకిస్తాన్ జాఫర్ ఎక్స్ప్రెస్ని హైజాక్ని విఫలయత్నం చేయడానికి 36 గంటల సమయం తీసుకుని తమ అధికారులని బిఎల్ఏకి వదిలేసింది అంటే అర్థం చేసుకోవచ్చు పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి. అసలు పాకిస్తాన్లో మొబైల్ నెట్వర్క్ అనేది పూర్తిగా లేదు. ప్రధాన నగరాల్లో 40 నెట్వర్క్ మాత్రం 4G నెట్వర్క్ మాత్రం అమల్లో ఉంది. కానీ 1 GB డేటా 250 పాకిస్తాన్ రూపాయలు. బెలూచిస్తాన్లో అయితే ఒక క్వెట్టాలో మాత్రమే 4G నెట్వర్క్ ఉంది. తప్పితే మిగతా చోట్ల 3G మాత్రమే, అది కొద్ది ప్రాంతానికి పరిమితం. 5G నెట్వర్క్ వచ్చే జూన్ నెలలో అందుబాటులోకి తెస్తామని అంటుంది. కానీ 1 GB డేటా 350 పాకిస్తానీ రూపాయలు అయితేనే గిట్టుబాటు అవుతుందని టెలినార్ అంటుంది. ఇప్పుడు సెల్యులర్ నెట్వర్క్ ప్రస్తావన ఎందుకంటే పాకిస్తాన్లో 5G నెట్వర్క్ లేకపోవడం వల్ల తమ పక్క దేశాల్లో ఏం జరుగుతుందో అక్కడ ప్రజలకి తెలియడం లేదు. ఒక్కసారి 5G నెట్వర్క్ అందుబాటులోకి వస్తే పాకిస్తాన్ తమ పక్క దేశాలు కొంత తేడా తెలిసిపోతుంది. రైల్ నెట్వర్క్ అయితే బ్రిటిష్ ఇండియాలో భాగంగా ఉన్నప్పుడు కట్టిన రైల్వే స్టేషన్లు ఇప్పటికీ అలానే వాడుకలో ఉన్నాయి. కనీసం రైల్వే లైన్లు ఓవర్ హెడ్ ఎలక్ట్రిఫికేషన్ జరగలేదు ఇంతవరకు. ఒక ఆటో ఇండస్ట్రీ అనేది లేదు. సుజుకి, హోండాలో తమ అసెంబ్లింగ్ యూనిట్లని మూసివేసి 5 ఏళ్ళు అవుతుంది. ఉల్లిపాయలు కిలో 220, టమోటా కిలో 120. సో భారత్తో తనకి తాను ట్రేడ్ మీద నిషేధం విధించుకుని భారత్ నుండి దుబాయ్ ఎగుమతి అయ్యే వాటిని అక్కడ కొని తిరిగి పాకిస్తాన్లో అమ్ముతున్నప్పుడు ధరలు పెరగకుండా ఎట్లుంటాయి? చివరికి భారత్లో తయారయ్యే సౌందర్య ఉత్పత్తులు కూడా దుబాయ్ నుండి దిగుమతి చేసుకుని 100 రూపాయలు ఇమామీ ఫేస్ క్రీమ్ని 250 రూపాయలు కొనుక్కున్నారు పాకిస్తాన్ ప్రజలు. 1950 నుండి అమెరికా ఇచ్చే సహాయం మీదనే పాకిస్తాన్ 2018 వరకు నెట్టుకొచ్చింది. 2018లో ట్రంప్ సహాయం ఆపగానే అసలు స్వరూపం బయటపడ్డది. పీఓకే, సింధ్, బెలూచిస్తాన్ ప్రావిన్సులు ఎప్పటికైనా పాకిస్తాన్ వేరుపడేవే ఆపడం కష్టం. తనను తాను పోషించుకోలేని దేశం పక్క దేశాల ప్రాంతాలను కలుపుకోవాలని చూస్తే ఇలానే జరుగుతుంది. బెలూచిస్తాన్ ఇరాన్తో సరిహద్దు కలిగి ఉండటం వల్ల చైనా చేతిలోకి అమెరికా వెళ్ళనివ్వదు. సిఐఏ మద్దతు లేని బిఎల్ఏ ఇంత ఘోరంగా దాడి చేయలేదు. ఇంటెలిజెన్స్ సమాచారం సిఐఏ ఇచ్చి ఉండవచ్చు, లేకపోతే ఐఎస్ఐ అధికారులు రైల్లో ప్రయాణిస్తుంటే బిఎల్ఏకి ముందు ఎలా తెలిసి హైజాక్ చేయగలుగుతుంది? బిఎల్ఏ కనుక ముందు దాడులు తీవ్రతరం చేసిందంటే అది సిఐఏ సహకారంతో. 40 ఏళ్ళు వెనక్కి వెళ్తే సిఐఏ బాగ్దాద్లో ఆఫీస్ ఓపెన్ చేసి ఇరాన్కి వ్యతిరేకంగా ఇరాక్ని రెచ్చగొట్టి 8 ఏళ్ళు ఇరాక్ మధ్య 80 నుంచి 88 దాకా యుద్ధం జరిగేలా చేసింది. ఇరాక్ కావాల్సిన ఆయుధాలు ఇచ్చింది అమెరికా. ఈరోజు ఇరాక్ పరిస్థితి ఏంటి? బెలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా ఏర్పడితేనే అమెరికాకి లాభం. తన మిలిటరీ బేస్ను పెట్టుకోవడానికి బెలూచ్ నాయకులు అనుమతిస్తామని మాట ఇచ్చి ఉంటారు. ఈపాటికే భారత్కు వచ్చేది లేదు, పోయేది లేదు. పాకిస్తాన్ నాయకులు భారత్ను బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నంత వరకు నష్టపోతూనే ఉంటుంది.